అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. యోహాను సువార్త 19:28 ప్రేమినటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేసినప్పుడు ఆ సిలువలో 5వ మాటగా పలికినటువంటి మాట ఇది. ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎటువంటి దాహమును ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. ఆయన పిల్లలమైన మన దాహమును తీర్చుటకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పికగొని ఉన్నాడు. మనకు జీవజలమును అందించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పికగొని ఉన్నారు. మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పికగొని ఉన్నాడు. నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల పట్ల ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పికగొని నిన్ను నన్ను రక్షించడానికి ఆ కలువరి శిలువలో బలియాగమైనాడు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన యందు రక్షణ పొందేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మన అందరికీ రక్షణను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు ప్రభా. అవును తండ్రి, మా దాహమును తీర్చుటకు మీరు దప్పికగొన్నారు ప్రభా. అయా, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించుటకు మీరు దప్పికగొన్నారయ్యా. ఆత్మల పట్ల మీరు దాహము కలిగి అయా మా ఆత్మలో రక్షించిన వాడై ఉన్నందుకు మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు తోడై ఉండి మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.